ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు వరి నాట్లు పూర్తయ్యాయి. ఆలస్యమైన ప్రాంతాల్లో అక్కడక్కడ ఇంకా నాట్లు వేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఉదయం పూట చలి అధికంగా ఉండడం చేత వరి పైరు పెరుగుదల అంతగా లేదు. రబీ వరి సాగు ఆరోగ్యంగా పెరగాలంటే రైతు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ ఉమారెడ్డి. మధ్య తెలంగాణ జిల్లాల్లో చాలా వరకు నాట్లు పూర్తయ్యాయి. వివిధ ప్రాంతాల్లో వరి పిలక దశ వరకు ఉంది. అయితే ప్రస్తుతం చలి వాతావరణ పరిస్థితులు ప్రధాన పొలంలో జింకు ధాతు లభ్యతను తగ్గించే అవకాశముంది. అలాగే వరి ఎదుగుదల అంతగా ఉండదు. ముఖ్యంగా చౌడు నేలల్లో వరి సాగు చేసే రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని తెలియజేస్తున్నారు వరంగల్ జిల్లా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ ఉమారెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మధ్య తెలంగాణ మండలం లోపల చాలా ప్రాంతాలలో వరి నాటు పెట్టడం జరిగింది. ఇంకా అక్కడక్కడ చాలామంది రైతులు నాటు ప్రస్తుతం పెడుతూ ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఉండే రెండు ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల వల్ల, అంటే ముఖ్యంగా తీవ్రమైనటువంటి చలి, ప్రతిరోజు ఉదయం పూట పొగమంచు ఇలాంటివి ఉండడం, దానికి తోడు గత వానాకాలం వరి కోసిన వెంటనే తిరిగి దున్ని నాటు పెట్టడం వల్ల ఈ వరి కొయ్యకాళ్ళు ఏదైతే సగం మురగకపోవడం వల్ల వేసినటువంటి ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో రాకపోవడం, లేకపోతే భూమిలో ఉన్నటువంటి నత్రజని సరైన మోతాదులో సరిపోకపోవడం చేత కూడా చాలా ప్రాంతాల లోపల వరి పొలాలన్నీ కూడా పసుపు రంగులోకి మారడం, అక్కడక్కడ చనిపోవడం కూడా జరుగుతూ ఉంది. అంటే ఒకవైపు చలి, ఒకవైపు ఈ కొయ్యకాళ్ళ యాజమాన్యం, మరోవైపు చౌడు, దానికి తోడు ఈ జింకు ధాతు లోపం కూడా చాలా ప్రాంతాల లోపల ఉన్నట్టు గుర్తించడం జరిగింది. అయితే దీనికి గాను రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ చలి ప్రభావం కనుక అయితే దాదాపు ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి కాబట్టి మరొక వారం 10 రోజుల లోపల ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి వస్తే పొలాలన్నీ కూడా మళ్ళీ మంచిగా అయిపోతాయి. సో చలికైతే మనం చేసేదేం లేదు. కానీ ఒకవేళ చౌడు ఇట్లాంటివి ఉంటే కనుక నీళ్ళ యాజమాన్యం మరియు దాంతో పాటు కొంత ఎరువుల యాజమాన్యం పట్ల కొంత జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం పెరుగుదలను కొంత మేరకు పెంచేందుకు అవకాశం ఉంది. కొంత సిఫారసు మేర కంటే కొంచెం మోతాదు, అంటే చలి బాగా ఉండడం, చౌడు ఉండడంతో పాటు ఇట్లా ఈ లైట్ బాగా ఉండడం చేత సిఫారసు కంటే కొంచెం కొద్ది మోతాదు లోపల యూరియాను, అంటే తొలకర్లు, అంటే మామూలుగా బేసల్ లేదా బూస్టర్ డోస్ లాగా ఒక 15-20 కిలోలు అదనంగా వేసినట్లయితే మనకు పెరుగుదల కొంచెం బాగా ఉండేందుకు అవకాశం ఉంది. నీళ్ళను కూడా అక్కడక్కడ ఈ హైడ్రోజన్ సల్ఫైడ్ ఇంజురీ కానీ లేకపోతే చౌడు ఇట్లాంటి అంటే కూడా దాన్ని గుర్తించి, ఒకవేళ చౌడు అయితే రైతులకు తెలుస్తుంది, అలా కాకుండా కొంచెం దాన్ని అక్కడక్కడ గాలి బుడగ లాంటివి వచ్చి కొంచెం వాసన వచ్చినట్టు ఇట్లా ఉన్నట్లయితే నీళ్ళను కొంచెం ఆరబెట్టి పొలం అంతా కూడా హెయిర్ క్రాక్స్, అంటే కొంచెం పగుళ్ళు వచ్చే వరకు ఉంచి తర్వాత వెంటనే నీళ్లు పెడితే ఆ హైడ్రోజన్ సల్ఫైడ్ ఇంజురీని కూడా కొంత మేరకు మనం అరికట్టవచ్చు. మనం ఈ మిగతా ప్రాంతంలో చలి ప్రభావం ఉన్న కాడ కూడా నీళ్ళని పెట్టుకుంటే తీసేస్తూ ఉండాలి. మామూలుగా అది మొగి పురుగుతోటి చనిపోయిందా లేకపోతే చౌడుతోటి చనిపోయిందా అనేది కూడా రైతులు గుర్తించాలి. ఒకవేళ మొగు లోపల ఎక్కువ మొలకలు కనుక మొగి పురుగుతోటి కనుక చనిపోయినట్లయితే మొగి పురుగు యాజమాన్యం, అంటే మామూలుగా ప్రధాన పొలం లోపల ఒక 10 కిలోల కార్బోఫిరాన్ గుళికలు, చాలామంది రైతు సోదరులు ఏం చేస్తున్నారంటే గుళికలను వేరు రకాల గుళికలు వేయడం, వాటిని మోతాదుకు సిఫారసు చేసిన మోతాదులో కాకుండా తక్కువ మోతాదులో వేయడం, లేకపోతే గుళికలు సరైన సమయంలో వేయకుండా ఉండడం, లేదా గుళికలు వేసినప్పుడు నీటి యాజమాన్యం సరిగా పాటించకపోవడం, లేదా నారుమల్ లోపల గుళికలు వేయకుండా ప్రధాన పొలం లోపల గుళికలు చాలా ఆలస్యంగా వేయడం, వేసినటువంటి గుళికలు కార్బోఫిరాన్ లేదా ఫర్టిలైజర్ లాంటివి కాకుండా ఇతర గుళికలు, ఇట్లా పలు కారణాల చేత ఈ మొగిపురుగు ఉధృతి కూడా చాలా ఎక్కువగా ఉండి అది కూడా మనకు ఈ చౌడు లేదా చలి ఇట్లాంటి తెలియకుండా జరుగుతూ ఉంది. ఉద్యానవన పంటల్లో ప్రధానమైంది అరటి. ఏ సీజన్లోనైనా సాగు చేయదగ్గ ఈ పంటకు గిరాకీకి కొదవలేదు. వేసవిలో ఈ పంటకు ప్రధాన సమస్య నీటి ఎద్దడి. తీవ్రమైన ఎండల వల్ల తోటల్లో ఏమాత్రం బెట్ట పరిస్థితులు ఏర్పడినా వివిధ సూక్ష్మ పోషక లోపాలు బయటపడతాయి. దీనివల్ల పంట పెరుగుదల లోపిస్తుంది. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న అరటి తోటల్లో జింకు ధాతు లోప ఉధృతి కనిపిస్తోంది. దీని నివారణ చర్యలను తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ హేమంత్ కుమార్. ప్రపంచంలో అరటి ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. మన దేశంలో 4.8 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో అరటి సాగవుతోంది. అంతేగాక జాతీయ స్థాయిలో అరటి పంటదే మొదటి స్థానం. దేశంలో మొత్తం పండ్ల తోటల విస్తీర్ణంలో 15% అరటిదే. తమిళనాడు, మహారాష్ట్ర విస్తీర్ణంలో ఉత్పాదకతలోనూ ముందు స్థానాల్లో ఉండగా
తెలుగు రాష్ట్రాలు 3వ స్థానంలో నిలిచాయి. ఈ పంటకు వేసవి కాలం అత్యంత గడ్డుకాలం. తీవ్రమైన ఎండలు, తరచూ నీటి ఎద్దడి పరిస్థితుల వల్ల మొక్కలు తీవ్ర ఒత్తిడికి లోనవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో సూక్ష్మ పోషక లోపాలు బయటపడడం కనిపిస్తుంది. ఖమ్మం జిల్లాలో సాగవుతున్న అరటి తోటల్లో జింకు ధాతువు లోపించి మొక్కలు క్షీణించడం కనిపిస్తోంది. సరైన యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే ఈ జింకు ధాతు లోపంను సమర్థవంతంగా అరికట్టవచ్చని తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జె హేమంత్ కుమార్. అరటిలో జింకు ధాతు లోపం అనేది ఎక్కువగా కనిపించి కొంతవరకు నష్టం చేస్తున్నట్టుగా గమనించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క అరటిలో జింకు ధాతు లోప లక్షణాలను మనం చూసుకున్నట్టయితే ఆకు ఈనెల మధ్య లేత ఆకుపచ్చ లేదా తెల్లని పొర ఏర్పడటం అనేది దీని యొక్క ముఖ్య లక్షణంగా గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆకు వెనపవైపున చూసుకున్నట్టయితే ముదురు ఉదా రంగు ఏర్పడటం అనేది ఈ జింకు ధాతు లోపంలో ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మనం గుర్తించాలి. అదే రకంగా ఈ యొక్క జింకు ధాతు లోపం ఏర్పడినప్పుడు ఆకుల యొక్క పరిమాణం చాలా వరకు తగ్గి ఈ ఆకులని కూడా దగ్గరగా ఉండటం, పొడవు అదే రకంగా వెడల్పు నిష్పత్తి కూడా చాలా వరకు తగ్గటం వల్ల ఈ యొక్క ఉధృతి ఎక్కువగా ఉండడం, తద్వారా దిగుబడి మీద కూడా ప్రభావం చూపేదానికి చాలా వరకు అవకాశం ఉంది. గెలలు వచ్చే సమయంలో కానీ చూసుకున్నట్టయితే గెలల్లో ఉన్నటువంటి హస్తాల నాణ్యత చాలా వరకు తగ్గటం, అదే రకంగా హస్తంలో ఉన్నటువంటి కాయల సంఖ్య కూడా తగ్గిపోవటం, దాంతోపాటు పండు మాగబెట్టినప్పుడు కూడా పండు నాణ్యత అనేది చాలా వరకు తగ్గటం అనేది ఈ యొక్క జింకు ధాతు లోపంలో ముఖ్య లక్షణంగా మనం గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో సాగు చేసేటువంటి నేలంతా కూడా తేలిక నేలలు కాబట్టి ముఖ్యంగా సేంద్రియ పదార్థం అనేది చాలా వరకు తక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో జింకు ధాతు లోపం అనేది ఎక్కువగా ఆశించేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా కొన్ని ప్రాంతాలు కానీ చూసుకున్నట్టయితే నేలలో చౌడు లక్షణాలు ఉండటం, అదే రకంగా ఉప్పు గుణం కలిగి ఉండటం కూడా జింకు ధాతు లోప లక్షణాలు ఎక్కువగా అవడానికి ముఖ్యమైనటువంటి అంశంగా మనం గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఎక్కడైతే రైతు సోదరులు ఈ మధ్య కాలంలో కాంప్లెక్స్ ఎరువులైనటువంటి భాస్వరం ఎరువు సంబంధించినటువంటి ఎరువులను ఎక్కువగా వాడటం వల్ల, దాంతోపాటు చలికాలంలో చూసుకున్నట్టయితే తక్కువ ఉష్ణోగ్రతలు ఉండటం వల్ల ఈ యొక్క జింకు అనేది మొక్కకు అందకుండా జింకు ధాతు లోపం అనేది చాలా ప్రాంతాల్లో మనకు గమనించడం జరిగింది. నీరు ఎక్కువగా నిల్వ ఉంచడం వల్ల కూడా ఈ యొక్క జింకు ధాతు లోపం అనేది ఎక్కువగా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా ఈ సాగునీరులో ఏదైతే లవణాల శాతం ఎక్కువగా ఉంటుందో ఇలాంటి ప్రాంతాల్లో కూడా జింకు ధాతు లోపం ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు జింకు ధాతుని జాగ్రత్తగా గమనించుకుంటూ కొన్ని చర్యలు చేపట్టినట్టయితే చాలా వరకు ఈ జింకు ధాతు లోపం రాకుండా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. అరటి తోటల్లో పచ్చిరొట్ట పైర్లను వేసి కలియదున్నడం ద్వారా జింకు ధాతు లోపాన్ని నివారించవచ్చు. అంతేకాకుండా సరైన సమయంలో శాస్త్రవేత్తల సిఫార్సు మేరకు ఎరువులను అందిస్తే ఈ లోపం ఉండదు. చివికిన పశువుల ఎరువు కానివ్వండి, వర్మి కంపోస్ట్ కానీ వేసుకున్నట్టయితే చాలా వరకు ఈ జింకు ధాతు లోపాన్ని సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులు ఎక్కువ మంది టిష్యూ కల్చర్ మొక్కలనే పెంచుతూ ఉన్నారు. కాబట్టి ఈ టిష్యూ కల్చర్ తోటలు వేసే పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే మనం మామూలు మొక్కలకు వేసే ఎరువుల కంటే కూడా 5% ఎక్కువగా అందించినట్టయితే చాలా వరకు ఈ జింకు ధాతు లోపాన్ని సవరించేదానికి అవకాశం ఉంటుంది. ఈ నీటిలో కరిగేటటువంటి ఎరువుల్ని డ్రిప్ ద్వారా ఇచ్చినప్పుడు సుమారుగా మనకి చాలా వరకు దిగుబడి పెరగడంతో పాటుగా తద్వారా మనకి ఈ కాంప్లెక్స్ ఎరువుల మీద పెట్టేటువంటి ఖర్చు కూడా చాలా వరకు తగ్గి తద్వారా జింకు లోపం కూడా చాలా వరకు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. పచ్చిరొట్ట పైలైనటువంటి జనుము, అదే రకంగా జీలుగా, అలుసంద లాంటివి వేసుకొని పూత దశలు అంటే ముఖ్యంగా 40 నుంచి 45 రోజుల దశలో కనుక దున్నుకున్నట్టయితే మనం చాలా వరకు నత్రజని యొక్క వేసుకునే దానికి తగ్గించేదానితో పాటుగా భూమి యొక్క లక్షణాలు కూడా చాలా వరకు మారుతాయి. కాబట్టి తద్వారా ఈ యొక్క సూక్ష్మోద్యోగ లోపాలను కూడా చాలా వరకు సవరించేదానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నీటిపారుదల అనేది ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించి మురుగునీరు పోయే సదుపాయం కనుక ఏర్పరచుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క జింకు ధాతు లోపాన్ని సవరించేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా లోప సవరణ కనుక చూసుకున్నట్టయితే లీటర్ నీటికి 5 గ్రాముల జింక్ సల్ఫేటు, దాంతోపాటు 2.5 గ్రాముల సున్నం, దాంతోపాటుగా ఒక 10 గ్రాముల యూరియా, దాంతోపాటు 1/2 మిల్లీలీటర్ సబ్బు లీటర్ నీటికి కనుక కలిపి ద్రావణాన్ని పిచికారీ చేసుకున్నట్టయితే దీన్ని సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మరలా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క జింకు, సున్నం, దాంతోపాటుగా యూరియా దాన్ని 15 రోజుల వ్యవధిలో రెండోసారి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ జింకు లోపాన్ని సవరించి తద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో జింకు లోపాన్ని నివారించి పండు నాణ్యత కూడా చాలా వరకు బాగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. విశాఖ ఏజెన్సీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే చింతపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానంలో రబీకి అనువైన పలు రకాల పంటల సాగును ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. అయితే ఆవాల పంట ఆశాజనకంగా ఉండడంతో వీటి సాగు పట్ల రైతులకు త్వరలోనే అవగాహన కల్పిస్తున్నారు. ఆహార పంటల్లో ముఖ్యమైనది వరి. అలాంటి వరిని ఖరీఫ్లో తెలుగు రాష్ట్రాల్లో అధికంగా సాగు చేస్తుంటారు రైతులు.
ముఖ్యంగా విశాఖ జిల్లా మైదాన ప్రాంతంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో వరి సాగవుతోంది. అయితే ఏజెన్సీ ప్రాంతంలోని రైతులు రెండో పంటను సాగు చేయరు. దీంతో పంట కాలం నష్టపోకుండా రెండో పంటను వేయించి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ స్థానం ప్రయోగాత్మకంగా 4 పంటలను సాగు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. అందులో ఒకటి ఆవాలు. ఇతర పంటలతో పోల్చితే ఆవాల పంట ఈ ప్రాంతానికి అనువైనవిగా చెబుతున్నారు. ఇక నుంచి ఇక్కడి రైతులతో రబీ పంటగాను ఆవాలను సాగు చేయించేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. విశాఖపట్నం జిల్లాలో మనకి వరి చాలా ప్రధానమైనటువంటి పంట. సుమారు 1,00,000 హెక్టార్లో వరి సాగు చేయడం జరుగుతుంది. మనకి మైదాన ప్రాంతాల్లో 60,000 హెక్టార్లు వరి సాగు చేస్తుండగా ఏజెన్సీ ప్రాంతంలో సుమారు 40,000 హెక్టార్లో వరి సాగు చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఆర్జిఎల్ 2537 తర్వాత కొన్ని హైబ్రిడ్స్ కూడా రైతులు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా వరి తర్వాత ఈ ఏజెన్సీ ప్రాంతంలో రైతులు ఎటువంటి పంటను వేయడం లేదు. కొంతవరకు ప్లెయిన్ ఏరియాలో వరి తర్వాత అపరాలు, పెసర కానీ మినుము కానీ వేస్తున్నారు. కొంతమంది ఈ అనకాపల్లి ఆ చుట్టుపక్కల మార్కెటింగ్ ఉన్న దగ్గర మొక్కజొన్నకి వెళ్తున్నారు. మిగిలిన వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య కాలంలో సన్ హెంప్ అనేది కట్టుజనుము మరి మైదాన ప్రాంతాల్లో ఎక్కువగా వరి తర్వాత వేయడం జరుగుతుంది. అది కూడా మంచి దిగుబడిని ఇస్తుంది. దాదాపు 4-5 క్వింటాలు సన్ హెంప్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత మార్కెటింగ్ కూడా బాగా ఉంది సన్ హెంప్కి. మరి ఏజెన్సీ ప్రాంతానికి వచ్చేసరికి 40,000 హెక్టార్లు వరి సాగు చేస్తున్నప్పటికీ ఎటువంటి రబీ క్రాప్ కూడా సాగు చేయడం లేదు. మరి రైతులు చెప్పేటువంటి కారణాలు ఏంటంటే మనకి ఈ స్ట్రే క్యాటిల్ అంటే బయట నుంచి పశువులు రావడము, వాటిని మేసేయడము జరుగుతుంటుంది. అందువల్ల మేము ఏ పంటని వేయడం లేదని చెప్తున్నారు. కానీ మనకి అదేవిధంగా మనకి ఏజెన్సీ ప్రాంతంలో డిసెంబర్ నుంచి కూడా కొంచెం టెంపరేచర్స్ డౌన్ అవుతాయి. మరి ఆ తక్కువ టెంపరేచర్స్లో ఎటువంటి క్రాప్ కూడా రాదు అనేటువంటిది ఒకటి రైతులకు అపోహ అనేది ఉన్నది. అయితే మేము ఇక్కడ చింతపల్లి పరిశోధనా స్థానంలో మరి డిసెంబరు వరి తర్వాత ఏ పంట బాగా వస్తుంది అనేది ఒక అబ్జర్వేషన్ ట్రయల్ లాగా ఒక 4-5 పంటలను వేయడం జరిగింది. కట్టెజనుము, అదేవిధంగా ఉలవ, బొబ్బర, పిల్లి పెసర వంటి పంటలను వేసాము. ఆ 4 పంటలు కూడా మొలకైతే వచ్చింది కానీ పంట ఎదుగుదల లేదు. అదేవిధంగా మరి మస్టర్డ్ ఆవాలు కూడా మేము వేయడం జరిగింది. ఈ ఆవాల పంటని దున్ని వేసినప్పుడు చాలా బాగా పంట రావడం జరిగింది. సో మరి ఈ కూల్ టెంపరేచర్స్ని తట్టుకొని మనకి మంచి దిగుబడిని ఇచ్చేటువంటి పంటగా ఈ ఆవాలని గుర్తించడం జరిగింది. మరి ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగము మరి పెసరా మినుము ఎలాగైతే మనము ఈ రిలే క్రాప్ అంటే వరి కొయ్యక ముందే వెదజల్లి ఎలా అయితే సాగు చేస్తామో ఆ రకంగా మనము ఆవాల పంటను కూడా సాగు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి క్రాపింగ్ ఇంటెన్సిటీని పెంచుకోవడము కోసము ఏజెన్సీ ప్రాంతంలో వరి తర్వాత ఈ ఆవాల పంటని సాగు చేసుకున్నట్లయితే రైతుకి అదనపు ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి ఇక్కడ మనకి PM28 అనేటువంటి ఆవాల రకం సాగు చేయడం జరిగింది ఈ చింతపల్లి పరిశోధనా స్థానంలో. సో ఈ రకము దాదాపు 4-5 క్వింటాల్ ఎకరాకు దిగుబడిని ఇస్తున్నట్టుగా గమనించడం జరుగుతుంది. సో అదేవిధంగా దీనికి ముఖ్యంగా 1-2 పురుగులు యాజమాన్యం జాగ్రత్తగా చేసుకున్నట్లయితే మనకి మంచి దిగుబడి వస్తుంది. మనకి తొలి దశలో ఈ ఎఫిడ్ పేనుబంక అనేటువంటిది ఎక్కువగా ఆశిస్తుంది. దీనికి మనం నీమ్ ఆయిల్ ముఖ్యంగా చింతపల్లి పరిశోధనా స్థానంలో పండించేటువంటి పంటలన్నీ కూడా సేంద్రియ వ్యవసాయం కింద సాగు చేస్తున్నాం కాబట్టి రసాయనాలు వాడలేము. కాబట్టి మనం నీమ్ ఆయిల్ స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం పంట ఎదిగిన తర్వాత కాయ ఏర్పడే దశలో మనకి ఈ వెబ్బర్ అనేది ఒకటి ఎక్కువగా ఆశించి కాయల్ని తినేస్తుంటుంది, లోపల ఉన్నటువంటి గింజలు కూడా తినేస్తుంటుంది. దీనికి ఈ బయో కంట్రోల్ ఏజెంట్స్ బైవేరియా బసియానా కానీ లేదా మెటారైజం కానీ వీటిని లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు ఈ లద్దె పురుగుల్ని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. 1-2 పిచికారీలు కనుక మనకి చేసుకున్నట్లయితే ఈ ఆవాల పంట మంచి దిగుబడిని ఇవ్వడానికి ఆస్కారం ఉంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న రసాయన ఎరువుల వినియోగం ప్రజల ఆరోగ్యాలపై విపరీతమైన దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో అధిక శాతం రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కోవలోనే నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు దంపతులు 8 ఏళ్లుగా ప్రకృతి విధానంలో వరి పండిస్తున్నారు. సాగు ఖర్చులు తగ్గించుకుని సేంద్రియ ఉత్పత్తులతో ఆరోగ్యం పదిలంతో పాటు లాభాల బాట పట్టొచ్చని నిరూపిస్తున్నారు. దిగుబడుల కోసం మితిమీరిన రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం అనర్థాలకు దారితీస్తోంది. భూమిలో సత్తువ తగ్గి
దిగుబడులు నానాటికి పడిపోతున్నాయి. వచ్చిన దిగుబడికి మార్కెట్లో గిట్టుబాటు దక్కక రైతులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రకృతి వ్యవసాయం వైపు రైతుల అడుగులు పడుతున్నాయి. ఇలా 8 ఏళ్ల క్రితం అర ఎకరంలో ప్రయోగాత్మకంగా ప్రకృతి సాగుకు శ్రీకారం చుట్టిన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్లపల్లి గ్రామానికి చెందిన మల్లేష్, పుష్ప రైతు దంపతులు నేడు 5 ఎకరాలకు విస్తరించారు. తనకున్న దేశీ ఆవుల నుంచి వచ్చే వ్యర్థాలను పంట పొలాలకు అందిస్తూ వరి పంటను పండిస్తున్నారు. ముఖ్యంగా సన్న రకమైన జై శ్రీరామ్ వంగడాన్ని ఎంచుకుని అతి తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులను తీస్తున్నారు. వచ్చిన దిగుబడిని నేరుగా బియ్యం పట్టించి క్వింటాకు 7,000 చొప్పున అమ్ముతూ అధిక లాభాలు పొందుతున్నారు. మేము ఒక 5 ఎకరాలు ఆర్గానిక్ చేస్తాం. ఆవు మూత్రం, నాటావుల మూత్రంతో నాటావులు పెంచుకున్నాం ఒక 10 ఆవులు. కాబట్టి నాటావుల మూత్రం, చెట్ల కషాయం దాంతో ఒక 5 ఎకరాలు మేము ఆర్గానిక్ చేస్తాం. జై శ్రీరామ్ చేసి తర్వాత ఏంటంటే మా దగ్గర చాలా మట్టుకు 3,500 క్వింటలు వడ్లు, 7,000 రూపాయల క్వింటలు బియ్యం అమ్ముతాం. కాబట్టి మా దగ్గర చాలామంది తెలిసిన ఆఫీసర్లు వాళ్ళే తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళకే సరిపోతున్నాయి. కాబట్టి ఆర్గానిక్ ఎలాంటి మందులు కొట్టకుండా ఆర్గానిక్ చేస్తాం. ఆవు మూత్రంతోనే స్ప్రే చేస్తాం. తర్వాత ఎరువులతోని మామూలుగా పెండతోని పొలం పండిస్తాం. నేను అరెకరం నుంచి స్టార్ట్ చేసిన 5 ఎకరాల వరకు చేస్తున్నాం. ఇప్పుడు చాలా మంచిగా ఉన్నది. అది మా అరెకరం మా పిల్లల కోసమని చేసింటివి ఒక 8 సంవత్సరాల కింద. అక్కడ నుంచి సంవత్సరానికి ఒక ఎకరం, 2 ఎకరంలు ఇట్లా చేసుకుంటే ఇప్పుడు 5 ఎకరాల వరకు చేసేయగలుగుతున్నాం. కాబట్టి ఏంటంటే ఈల్డ్ తక్కువ వస్తుంది. ఇది 25 నుంచి 30 లోపు వడ్లు, 25 నుంచి 30 లోపు ఎట్లా ఎక్కువ వెళ్ళాయి. కాబట్టి దాని గురించి అందరు వెనకకైపోయి ఇది చేసుకొని కానీ మన ఆరోగ్యం కోసమే అని మేము చేసినాము. కానీ ఈ ఈల్డ్ రావాలి, ఏదో సంపాదించాలి అని కాదు. మా మేడమే, మా భార్య, మా జీతగాడు ఇద్దరు కలిసి స్ప్రే చేసుకుంటారు. ఇద్దరు కలిసే అది ఆవు మూత్రము, తర్వాత చెట్ల రసాయం ఉడకబెట్టి అవన్నీ చేసి వీళ్ళే కొట్టుకుంటారు. దాంట్లో వీళ్ళే స్ప్రే చేసుకుంటారు. ఇలాంటి మందులు అయితే చల్లుడు ఉండదు మాకు. ఖాళీ స్ప్రేలు, ఆవు పేడ మంచిగా వేసి పొలం నాటేస్తాం. నాటేసినాక ఈ స్ప్రేతో మేము ఇది చేసుకుంటాం. మొత్తం చేసేది మా భార్యనే. ఆమెకు ఢిల్లీలో అవార్డు వచ్చింది ఉత్తమ రైతుగా. తర్వాత వర్ణి ఎక్కడెక్కడ చాలాసార్లు ఇప్పుడు 10-12 అవార్డులు వచ్చినాయి ఆమెకు. కాబట్టి ఏంటంటే ఒకటి 25 నుంచి 30 లోపు వడ్లు, ఇక అంతకన్నా ఎక్కువ మట్టుకు వెళ్ళాయి. చాలామంది 40 వెళ్తుంది, 30, 50 వెళ్తుంది అని వేస్ట్. ఆర్గానిక్ ఇది 25 నుంచి 30 లోపు, ఇక అంతకన్నా 80% వెళ్ళాయి. కాబట్టి రైతులో కలిసి వస్తుంది. రైతు ఇది 2,000 ఉంటే అది 3,500. తర్వాత దాంతో కలిసి వస్తుంది. వడ్లు తక్కువ వచ్చినా కానీ దాంతో రైతు కలిసి వస్తుంది. మళ్ళీ అమ్ముకుంటాము, మనం ఏదో బిజినెస్ చేస్తామని కాదు. కాబట్టి దయచేసి ప్రతి చిన్న రైతు కూడా ఒక అరెకరం, 10 గుంటలు ఇంటి పూర్తి, ఒక 5 గుంటలు ఇంటి కోసం, అంటే ఇంట్లో మనం ఎంత తింటామో అంత కోసం ఒక మడి వేసుకొని అది ఇది చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు కానీ వాళ్ళు కానీ. అదేంటంటే ఒక ఆవును పెంచడానికి ఇది కాదు. కాబట్టి ఒక ఆవును పెంచుకొని దాని గురించి కొంచెం శ్రమపడి ఒక 5 గుంటలు చేసుకుంటే, ఒక 10 గుంటలు చేసుకుంటే, ఒక అరెకరం చేసుకుంటే మన ఇంటికి మంచిగా ఉంటుంది కదా. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే సొంత వ్యవసాయం ఉన్నోళ్ళు, ఒక ఎకరం ఉన్నోళ్ళు కూడా 10 గుంటలు వేసుకుంటే నష్టమేమున్నది, దీంతో కష్టమేమున్నది. మందుల పైసలు మిగిలిపోతున్నాయి కదా, స్ప్రే పైసలు మిగిలిపోతున్నాయి కదా. 10 గుంటలు వేసుకుంటే ఎంత బాగుంటుంది. మన పిల్లలు మనం ఆరోగ్యంగా ఉంటాం. మారిన జీవనశైలిలో ప్రకృతి సాగు పంటలు అవసరమవుతున్నాయి. ఎటువంటి రసాయన ఎరువులు లేకుండా సేంద్రియ పద్ధతిలో పంటలు సాగు చేస్తూ అధిక దిగుబడులను రాబట్టడంలో ఈ రైతులు సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక వరి పంటనే పండించిన రైతులు ఈసారి కూరగాయలను కూడా పండిస్తున్నారు. వీరు సాగులో సాధించిన విజయాలను అనేక సంస్థలు గుర్తించి ఉత్తమ రైతులుగా అవార్డులతో సత్కరించాయి. ఆర్గానిక్ అంటే ఫస్ట్లో ఒక అరెకరం స్టార్ట్ చేసినాము. అరెకరం నుంచి ఇప్పుడు 5 ఎకరాల వరకు ఆర్గానిక్ చేస్తున్నాము. దాంట్కి వచ్చి జై శ్రీరామ్ ఇస్తాం మేము. జై శ్రీరామ్ వచ్చేసి మాకు ఎంత వస్తుంది అంటే దిగుబడి 25 నుంచి 30 వరకే వస్తుంది. ఆ 25 నుంచి 30 అని అంటే వేరే వాటికి మాత్రం 40-50 వస్తాయి. క్వింటాల్ పరంగా చూసుకుంటే ఇవి 15 క్వింటాలు వస్తాయి, అవి 20-22 క్వింటాలు వస్తాయి. ఆ 15 క్వింటాలకు మాకు వచ్చేసి క్వింటాల్ 3,500 మేము మార్కెట్కు అమ్మేస్తాం. అంటే ఎవరైనా రైతులే తీసుకుంటారు మా దగ్గర, వేరే వాళ్ళకి మేము అమ్మం. రైతులే వచ్చి మాకు బియ్యం కావాలనే వాళ్ళకు బియ్యము 7,000 కాడికి ఇస్తాము. వడ్లు అయితేనేమో 3,500 కాడికి ఇస్తాము. వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. ఎటువంటి తరుగు లేకుండా ఇస్తాం వాళ్ళకి. ఆ విధంగానే మేము కొన్ని కూరగాయలు కూడా పండిస్తున్నాం. కూరగాయలు అంటే టమాటా, క్యాబేజీ, కాలీఫ్లవర్, తర్వాత బెండ, గోరుచిక్కుడు, పుంటికూర, మన తోటకూర, పాలకూర, బెండకాయ, సొరకాయ, ఇవన్నీ మేము ఇప్పుడు పండిస్తున్నాం. ఇంతకుముందు బెండకాయ, వంకాయ ఇవే ఉండే. అవి తీసేసి ఇప్పుడు విత్తనాలు పోసినాం మేము. మళ్ళీ ఇప్పుడు వేస్తే మాకు 1 మంత్ లోపల మాకు వచ్చేస్తాయి.
ఏంటి పంట మాకు చేతికి వస్తుంది. అంటే మనకు ఎప్పుడు ఒకటే వరి మీదనే ఆధారపడకుండా వరే కావాలి, వరి మీదనే 6 నెలలకోసారి వస్తుంది అనకుండా ఒక ఎకరం మనం కూరగాయలు పెట్టుకుంటే ప్రతి ఒక నెల అయిందంటే నెల తర్వాత మనకు ప్రతిరోజు మనకు దిగుబడి వస్తుంటుంది, ఎంతో కొంత ఆదాయం వస్తుంటుంది. దాంతోపాటు మా దగ్గర ఒక 20 ఆవులు ఉన్నాయి. ఆ 20 ఆవులకు మాకు ఆవు మూత్రము ఆర్గానిక్ పనిస్తుంది. ఆ పాలు కూడా మాకు, ఆ పెరుగు కూడా మేము బయట కొనకుండా ఆ వ్యవసాయానికి వాడుకుంటాం. ఆ విధంగా మేము కొన్ని చెట్ల కషాయాలు కూడా తయారు చేసుకుంటాం. ఒక 10 రకాల చెట్లు ఆకులు మా దగ్గర గుట్ట ప్రాంతం మాది కాబట్టి ఆ గుట్ట ప్రాంతం నుంచి సేకరించిన ఆకులన్నింటినీ ఏవేటికైతే చీడపీడలు ఉన్నాయో అవన్నీ సేకరించి వాటితో మేము కషాయం తయారు చేసి ఈ ఆవు మూత్రము, పెరుగు, బెల్లము, తర్వాత శనగపిండి ఇవన్నీ ఒక దగ్గర మిక్స్ చేసి అవి స్ప్రేలు చేసుకుంటాం. మేము ఈ ఆర్గానిక్ మాత్రం ఎటువంటిది లేకుండా స్ప్రేలు చేస్తాము. వేరే వాటికి కూడా స్ప్రేలకు ఇదే వాడుకుంటాం. మేము ఫెట్సైడ్ మందులు మాత్రం ఎటువంటి కొనం. ఇంకోటి ఏంటంటే మనం ప్రతి ఒక్కళ్ళము ఒక విధంగా కాకుండా కొన్ని విధాలు, అంటే ఒక్కదాని మీద ఆధారపడకుండా కొన్ని రకాలు కూరగాయలు కావచ్చు, పండ్ల తోటలు కావచ్చు, తర్వాత కోళ్ళ పెంపకము, కంచు పట్టెలు, తర్వాత మేకలు, ఇవి ఏవైనా సరే ఒకటి ఒకటి పెంచుకుంటూ పోతే ఒకదాని కాకుండా ఒకదానికి ఆదాయం వస్తుంది. ఆ విధంగా నాకు ఉత్తమ రైతుగా కూడా నాకు ఒక కొన్ని 4-5 అవార్డు వచ్చినాయి.